మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని యథాక్రమంగా చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారిని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు అష్టమంలో, కేతువు ద్వితీయంలో ఉన్నాడు. అలాగే ఈ వారం గురు శుక్రులు శుభులుగా ఉన్నారు, రవి అర్ధశుభుడుగా ఉన్నాడు. అశ్విని నక్షత్రం వారిని కానీ పరిశీలించి చూసినట్లయితే బదిలీలు సరైనటువంటి చోటికి జరుగుతాయనే నమ్మకం లేదు. ఆరోగ్యం కూడా కొద్దిగా లోపించవచ్చు. రవి అర్ధశుభుడుగా ఉన్నాడు కాబట్టి అనుకూలుడిగానే ఉంటాడు, కానీ పూర్తి ప్రతికూలతని చేకూర్చడు. ఇక భరణీ నక్షత్రం వాళ్ళు తమకి సంతానంతో అంతకు ముందు ఏర్పడ్డటువంటి చిన్నదైన మనోవ్యథ ఏదుందో అది ఈ వారం తొలగించుకోగలుగుతారు. కృతికా నక్షత్రం వారికి ఆరోగ్యం అంతంత మాత్రమే అయినా వైద్యుని అవసరం ఏమాత్రము ఉండదు కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉండొచ్చు ఈ వారం. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. అలాగే రవి ఉండేటటువంటి రంగు కలిగిన మందార పూలతో పూజని చేయడం ఇంకా ఉత్తమం. ఈ వారం ఈ రాశివారు అవకాశం ఉంటే గోధుమల్ని కొద్దిగా పరిమాణంలో దానం చేయండి. దానితో పాటు అనవసరమైన వ్యయాన్ని పూర్తిగా మానుకోవడం అత్యవసరం.